అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 198 అమ్మ కోసం. ఇక స్టోరీలోకి వెళ్తే, అక్షయ్ విల్లాకి దగ్గరలో ఉన్న కాఫీ షాప్లో ఉన్నానని యువన్తో చెప్పిన స్నేహ తాను ఉన్న లొకేషన్ను యువన్కి పంపించింది. దాని ప్రకారం యువన్ ఆమెను వెతుక్కుంటూ కాఫీ షాప్ వైపు వెళ్ళాడు. దూరం నుంచి అతన్ని చూసిన స్నేహ వెంటనే కాఫీ షాప్ నుండి బయటకు పరిగెత్తుకు వెళ్ళి తన ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసింది. అప్పుడు ఆమెను చూసిన యువన్ ఆనందంగా నవ్వుతూ స్నేహ దగ్గరకు పరిగెత్తుకెళ్ళాడు. చాలా రోజుల దూరం తర్వాత మొదటిసారిగా తల్లి కొడుకులు కలుస్తూ ఉండడంతో ఇద్దరూ ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎదురుగా ఉన్న కొడుకుని తన కళ్ళ నిండా ప్రేమ నింపుకొని చూసింది స్నేహ. తన తల్లి దగ్గరకు వచ్చిన యువన్ కూడా అమ్మా అని పిలుస్తూ ఆశగా ఆమె వైపు చూశాడు. చాలా రోజుల తర్వాత ఆ పిలుపు విన్న స్నేహ యువన్ను దగ్గరకు తీసుకొని గట్టిగా హత్తుకుంది. యువన్ శరీరాన్ని ప్రేమగా తడుముతూ హడావిడిగా బుగ్గలపై ముద్దులు కురిపించింది. చాలా రోజుల తర్వాత తన తల్లి ప్రేమను ఆస్వాదిస్తున్న యువన్ కూడా ఆమెను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత తన తలను స్నేహ భుజంపై ఆనించి తన చిట్టి చేతులతో ఆమెను చుట్టుకోవడానికి ప్రయత్నిస్తూ మమ్మీ, నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అని అన్నాడు. ఆ మాటలు విన్న స్నేహ, సారీ నాన్న, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు నన్ను ఎంత మిస్ అయ్యావో నేను కూడా నిన్ను అంతకన్నా ఎక్కువగా మిస్ అయ్యాను అని ఎమోషనల్గా మాట్లాడింది. ఆ తర్వాత యువన్ భుజాలు పట్టుకొని పైనుండి కింద వరకు పరిశీలనగా చూసింది. వైట్ షర్ట్ వేసుకొని ఉన్న ఒక చిన్న యువరాజులా మెరిసిపోతూ కనిపించాడు యువన్. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు ఇప్పుడు తన కళ్ళ ముందు ఉంటే మరొకరు తన కడుపులో ఉన్నారు. ఆ విషయం గుర్తు చేసుకున్న స్నేహ కంట్లో కన్నీళ్లు తిరిగాయి. అది చూసిన యువన్ కంగారుగా, మమ్మీ, నీ కళ్ళు ఎందుకు అంత ఎర్రగా ఉన్నాయి? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేనిప్పుడు నీతోనే ఉన్నాను కదా, నువ్వు ఏడవకూడదు అంటూ స్నేహ కళ్ళు తుడిచాడు. అది చూసి స్నేహ ప్రేమగా నవ్వి, నేను ఏడవడం లేదు యువన్, సంతోషంగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత చివరికి నిన్ను చూశాను కదా, అందుకే ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. ఇవి హ్యాపీ టియర్స్ అని నవ్వుతూ చెప్పి యువన్ను తీసుకొని కాఫీ షాప్లోకి వెళ్ళింది. అక్కడ కొన్ని డిజర్ట్స్ కూడా కనిపించడంతో వెయిటర్ని పిలిచి యువన్ కోసం కొన్ని డిజర్ట్స్ను ఆర్డర్ చేసింది. యువన్ ఎక్కువగా స్వీట్ తినడానికి ఇష్టపడతాడు. అందుకే ఆమె ఈరోజు ముందుగా యువన్కి తన చేతులతో స్వీట్ తినిపించాలని అనుకుంది. ఆమె ఊహించినట్లుగానే వెయిటర్ తీసుకొచ్చిన డిజర్ట్స్ చూసి యువన్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. అది గమనించిన స్నేహ చిన్నగా నవ్వి యువన్ తలపై నిమిరి, నీకోసమే తెప్పించాను, తిను అంటూ స్పూన్తో డిజర్ట్ను తీసి యువన్ నోట్లో పెట్టింది. యువన్ కూడా మరో స్పూన్తో డిజర్ట్ తీసి, మమ్మీ, నువ్వు కూడా తిను అంటూ స్నేహకు తినిపించాడు. చాలా రోజుల తర్వాత తల్లి కొడుకులిద్దరూ క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. కాసేపటి తర్వాత డిజర్ట్ తింటున్న యువన్ వైపు చూసి స్నేహ నెమ్మదిగా, యువన్, నీకు మెమరీ లాస్ వచ్చిందని, డాడీని మర్చిపోయావని మొన్న ఫోన్లో చెప్పావు కదా, అదేంటో క్లియర్గా చెప్తావా అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే యువన్ తింటున్న వాడల్లా ఆగిపోయి తల పైకెత్తి ఆలోచిస్తూ, అవును మమ్మీ, నిజమే, నాకు మెమరీ లాస్ వచ్చిందని డాడీ చెప్పారు. నిజంగానే నాకు కూడా డాడీ గుర్తు రావడం లేదు. మనం అమెరికాలో ఉన్నప్పుడు ఇండియాలో ఏదో ఫంక్షన్ ఉందని మనం అక్కడికి వెళ్ళాలని నువ్వు చెప్పిన విషయం మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియడం లేదు అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ గుండె దడదడలాడింది. ఆమె మనసు కీడు శంకించింది. దాంతో ఆశ్చర్యంగా, అదేంటి యువన్, మనం ఇండియా వచ్చిన సంగతి నువ్వు మర్చిపోయావా అని అడిగింది. ఆ ప్రశ్నకు యువన్ నిరాశతో తల ఊపి, అవును మమ్మీ, ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావడం లేదు అంటూ ఆలోచించడానికి ప్రయత్నించాడు. కాసేపటికి నెమ్మదిగా తన తలను చేతులతో పట్టుకుంటూ చిన్నగా మూలుగుతూ, మమ్మీ, నాకు తలనొప్పిగా ఉంది అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ గుండె జారిపోయింది. దాంతో యువన్ను దగ్గరకు తీసుకుంటూ, నీకు గుర్తు లేకపోతే వదిలే యువన్, దాని గురించి ఆలోచించకు. నేనే నిన్ను ఇబ్బంది పెట్టాను, ఇక నువ్వు ఆలోచించకు నాన్న, అవే గుర్తొస్తాయిలే అని గబగబా చెప్తూ యువన్ను ఓదార్చింది. యువన్ తల పట్టుకొని నొప్పితో బాధపడడం చూసి
ఆమె గుండె పిండేసినట్లయింది. కాసేపటికి యువన్ మెల్లగా తిరిగి మామూలు స్థితికి రావడంతో ఆమె కూడా నార్మల్ అయ్యి, ఇప్పుడెలా ఉంది యువన్, నొప్పి తగ్గిందా అని అడిగింది. యువన్ మెల్లగా తల ఊపి, నేను బాగానే ఉన్నాను మమ్మీ, నువ్వు టెన్షన్ పడకు అని చిన్నగా నవ్వాడు. తన వల్ల తల్లి బాధపడకూడదనే ఆరాటం యువన్లో కనిపించింది. కానీ అంత చిన్న పిల్లాడికి మెమరీ లాస్ ఎలా వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. తన కొడుకుని ఎవరో ఏదో చేసి ఇలాంటి సిచ్యువేషన్కి తీసుకొచ్చారని అనిపించింది. ఎంత ఆలోచించినా ఏం జరిగి ఉంటుందో ఆమెకు అర్థం కాలేదు. ఆ తర్వాత కాసేపు యువన్తో మాట్లాడి అనుకోకుండా టైం చూసింది. ఇక అక్షయ్ తిరిగి వచ్చే టైం అవుతుందని గుర్తు రావడంతో యువన్ను తిరిగి అక్కడి నుంచి ఇంటికి పంపించాలని అనుకుంది. అప్పుడు ఆమె నెమ్మదిగా, యువన్, ఇక నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళాలి, లేట్ అవుతోంది, డాడీ ఇంటికి వచ్చే టైం అయింది కదా అని అంది. ఆ మాట వినగానే యువన్ ముఖం మారిపోయింది. వెంటనే దిగులుగా స్నేహ షర్ట్ పట్టుకొని లాగుతూ, మమ్మీ, నేనిప్పుడే నీతో పాటు రావడం కుదరదా అని అడిగాడు. ఆ మాటకు స్నేహ తలదించుకొని తన కొడుకుని తనతో పాటు తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నందుకు తనను తాను నిందించుకుంది. కానీ వెంటనే, ఏమైంది యువన్, నీకు డాడీ దగ్గర నచ్చలేదా అని అడిగింది. అదేం లేదు మమ్మీ, డాడీ చాలా మంచివాడు, అన్నపూర్ణ బామ్మ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, కానీ నాకు వాళ్ళు ఎవ్వరూ గుర్తులేరు, అందుకే నాకు అక్కడ ఉండడం కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పాడు యువన్. అప్పుడు స్నేహ యువన్ను దగ్గరకు తీసుకొని, సారీ యువన్, ఇంకా కొన్ని రోజులు నువ్వు ఇక్కడే ఉండాలి, మనం ఇక్కడ నుండి వెళ్ళడానికి ఒక మంచి ప్లాన్ చేస్తున్నా, తర్వాత నేను నిన్ను తీసుకెళ్తాను, సరేనా అని అంది. దాంతో యువన్ తన తల్లిని అర్థం చేసుకుంటూ మౌనంగా తల ఊపాడు. కానీ యువన్ ఇంకా సంతృప్తిగా లేడని అర్థం చేసుకున్న స్నేహ అతని గడ్డం పట్టుకొని, నాకు కొంచెం టైం ఇవ్వు యువన్, నేను సిచ్యువేషన్స్ను నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను, తప్పకుండా నేను తీసుకెళ్తాను అని బ్రతిమలాడుతున్నట్లుగా చెప్పింది. దాంతో యువన్ చిన్నగా నవ్వి, సరే మమ్మీ అని తలూపాడు. అప్పుడు స్నేహ, మరో విషయం యువన్, నువ్వు నన్ను కలిసిన విషయం డాడీకి చెప్పకూడదని గుర్తుంచుకో, కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండు, రోజు నాతో ఫోన్లో మాట్లాడొచ్చు, దిగులు పడకు అని చెప్పింది. సరే మమ్మీ, నాకు గుర్తుంది, డాడీతో నేను చెప్పను, కానీ నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి త్వరగా రావాలి, నేను ఎక్కువ రోజులు ఇక్కడ వెయిట్ చేయను అని బెదిరిస్తున్నట్లుగా చెప్పాడు యువన్. అది చూసి స్నేహ చిన్నగా నవ్వి యువన్ బుగ్గపై ముద్దు పెట్టి, తప్పకుండా తీసుకెళ్తాను అని చెప్పి, సరే ఇక నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళాలి, డాడీ వచ్చే టైం అయింది, పద, నేను నిన్ను ఇంటి దగ్గర వదిలేస్తాను అంటూ ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని యువన్ చేతిని పట్టుకొని విల్లా వైపు నడవడం మొదలుపెట్టింది. తల్లి కొడుకులిద్దరూ ఒకరిచే ఒకరు పట్టుకొని పేవ్మెంట్పై నడుస్తూ ఉన్నారు. కాఫీ షాప్కి కొంచెం దూరంలోనే కార్ ఆపి విల్లా వైపు వెళ్తున్న వాళ్ళిద్దరినీ కారులో నుండే ప్రేమగా చూస్తున్నాడు అక్షయ్. ఆ దృశ్యాన్ని చూస్తున్న అక్షయ్ తాను కూడా యువన్ చేతిని పట్టుకొని ఆ ఇద్దరితో పాటు నడుస్తున్నట్లు ఊహించుకున్నాడు. కానీ అది ఊహ మాత్రమే అని, రియాలిటీలో వాళ్ళిద్దరి పక్కన తాను లేనని గుర్తురాగానే అతని ముఖం మారిపోయింది. కొంచెం దూరం నడిచిన తర్వాత స్నేహ విల్లాకు కొన్ని అడుగుల దూరం లాగిపోయింది. ఆ ఇంటిని చూడగానే ఆమెలో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది గమనించిన యువన్, మమ్మీ, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ వెంటనే సర్దుకొని, ఏం లేదు నాన్న, కళ్ళల్లో ఏదో నలక పడింది, నేను బాగానే ఉన్నాను అంటూ పొడిగా నవ్వి యువన్ తలపై చేయి వేసి నిమిరి, యువన్, మమ్మీ ఇక్కడ వరకు మాత్రమే రాగలదు, ఇక్కడ నుండి ఇంట్లోకి నువ్వే వెళ్ళాలి అని చెప్పింది. ఆ మాట విని యువన్ డిసప్పాయింట్గా చూశాడు. అయినా ఇంకేం మాట్లాడకుండా సరేనంటూ మెల్లగా తన తల్లికి బాయ్ చెప్పి విల్లాలోకి నడిచాడు. స్నేహ లోపలికి వెళ్తున్న యువన్ వైపే చూస్తూ నుంచుంది. యువన్ గేట్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. స్నేహ కళ్ళ నిండా నీళ్లతో బాయ్ చెప్తూ చేయి ఊపింది. యువన్ కూడా ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. యువన్ సేఫ్గా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత స్నేహ నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టింది. హఠాత్తుగా ఆమె మనసులో ఏదో వింత అనుభూతి మొదలైంది. ఇప్పటి వరకు తన దృష్టి మొత్తం యువన్పై ఉంది కాబట్టి ఏమీ తెలియలేదు, కానీ ఇప్పుడు ఎవరో తనను రహస్యంగా చూస్తున్నారని అనిపించింది. దాంతో ఆమె ఒకసారి చుట్టూ చూసింది. ఇంతలో ఎదురుగా
ఒక కార్ తన వైపే వస్తూ కనిపించింది. ఆ కార్ చూడగానే అది అక్షయ్ కార్ అని గుర్తుపట్టిన స్నేహ వెంటనే హడావిడిగా రోడ్డు పక్కనే ఉన్న కార్ వెనక్కి పరిగెత్తి దాక్కున్నట్లుగా నిల్చుంది. 2 నిమిషాల్లోనే అక్షయ్ కార్ ఆమెను దాటి విల్లా వైపు వెళ్ళింది. అది చూసిన స్నేహ ఆ కార్ వైపు అనుమానంగా చూస్తూ అక్షయ్ నన్ను చూడలేదు కదా అని భయంగా అనుకుంది. అంతలోనే ఆమె ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని ఉన్నాననే సంగతి గుర్తు చేసుకొని, అయినా నేను స్కార్ఫ్ కట్టుకొని ఉన్నాను కదా, అక్షయ్ నన్ను గుర్తుపట్టే అవకాశం లేదు అని అనుకుంటూ మెల్లగా ఆమె నుంచున్న కార్ పక్కన నుంచి బయటకు వచ్చింది. ఇక అక్షయ్ విల్లాలోకి వెళ్ళాడు కాబట్టి తనని ఎవరు గుర్తుపట్టరని అనుకున్న స్నేహ స్కార్ఫ్ తీసి ముఖం తుడుచుకొని ముందుకు నడవడం మొదలుపెట్టింది. ఇంతలో హఠాత్తుగా ఆమె పక్కనే వచ్చి ఆగింది ఒక BMW కార్. దాంతో స్నేహ కంగారుగా కార్ వైపు చూసి హడావిడిగా ముందుకు వెళ్ళబోయింది. కానీ అప్పుడే ఆ కారులో నుంచి బయటకు దిగాడు కరణ్. అతన్ని చూడగానే స్నేహ షాక్ అవుతున్నట్లుగా నోరు తెరిచి కరణ్ అంటూ ఆశ్చర్యంగా పిలిచింది. మరోవైపు కారులో నుంచి దిగిన కరణ్ కూడా అంతే ఆశ్చర్యంగా చూస్తూ స్నేహ మేడం అని పిలిచాడు. అతని ముఖంలో కూడా షాక్ ఏమాత్రం దాగలేదు. చాలా రోజుల తర్వాత స్నేహ అలా హఠాత్తుగా రోడ్డుపై కనిపిస్తుందని అతను ఊహించలేదు. దాంతో కనురెప్ప వేయడం కూడా మర్చిపోయినట్లుగా అలానే నిలబడిపోయాడు. ముందుగా తేరుకున్న స్నేహ కరణ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు కరణ్ కొంచెం స్పృహలోకి వస్తూ చిన్నగా నవ్వి ఇక్కడ ఒక విల్లాలో పార్టీ ఉంది, ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు, అందుకే వెళ్తున్నాను మేడం అని చెప్పాడు. ఆ సమాధానం విని స్నేహ ఓహో అంటూ తలాడించింది. అప్పుడు కరణ్ ఆమెను అయోమయంగా చూస్తూ స్నేహ మేడం మీరు అసలు హఠాత్తుగా ఎక్కడికి మాయమయ్యారు? నేను చాలాసార్లు మీకోసం వెతికాను, కానీ మీరు ఎక్కడున్నారో తెలియలేదు అని కంప్లైంట్ చేస్తున్నట్లుగా అన్నాడు కరణ్. అది చూసి స్నేహ చిన్నగా నవ్వి అర్జెంటు పని రావడం వల్ల వెళ్ళాల్సి వచ్చింది, అందుకే ఎవరితోనూ సరిగ్గా కాంటాక్ట్లో కూడా లేను. సరే ఇక టాపిక్ వదిలే, కానీ పూర్తిగా కాంటాక్ట్లో లేకుండా పోయానని నువ్వు నన్ను తిట్టుకోలేదు కదా అని నవ్వుతూ అడిగింది. ఆ మాటకు కరణ్ తల అడ్డంగా ఊపుతూ హడావిడిగా స్నేహ మేడం మీరేమంటున్నారు, నేను మిమ్మల్ని ఎందుకు తిట్టుకుంటాను అని చెప్పి నెమ్మదిగా తలెత్తి నేను మీతో చాలా రోజులు వర్క్ చేశాను, కానీ మీరు ఎక్కడ ఉంటారో ఒక్కరోజు కూడా నాతో చెప్పలేదు, నేను కూడా మిమ్మల్ని అడగలేకపోయాను, ఇంతకీ మీరు ఎక్కడుంటారు మేడం అని అడిగాడు కరణ్. అప్పుడు స్నేహ నవ్వుతూ నేను ఇప్పుడు ఇక్కడికి దూరంగా ఉన్న ఒక ఇంట్లో ఉంటున్నాను అని చెప్పింది. అది విని ఓహో అంటూ తలూపిన కరణ్ అంతలోనే అనుమానంగా మరి ఈ టైంలో ఈ రోడ్డు పైన ఏం చేస్తున్నారు అని అడగకుండా ఉండలేకపోయాడు. దాంతో స్నేహ ఒక క్షణం తడబడి వెంటనే సర్దుకొని ఇక్కడ ఒక ఓల్డ్ ఫ్రెండ్ ఉంటే కలవడానికి వచ్చాను అని చెప్పి ఇప్పుడు నీకేం ప్రాబ్లం లేదంటే నువ్వు నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు అని నవ్వుతూ అంది. నిజానికి స్నేహ ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలని కరణ్ మనసులో కూడా ఉంది. సరిగ్గా అదే టైంలో ఆమె కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేయమని అడగడంతో కరణ్ సంతోషంగా తప్పకుండా మేడం రండి కూర్చోండి అంటూ కార్ డోర్ తీసి ఆమెను లోపలికి ఇన్వైట్ చేశాడు. దాంతో స్నేహ నవ్వుతూ వెళ్ళి అతని కారులో కూర్చుంది. కరణ్ వెంటనే కార్ స్టార్ట్ చేసి సారీ మేడం మీరు అడిగేంత వరకు నేను లిఫ్ట్ ఆఫర్ చేయలేదు అన్నాడు. స్నేహ నవ్వుతూ అలాంటి ఫార్మాలిటీస్ ఏం చూపించాల్సిన అవసరం లేదు, నాకు అవసరమైతే నేను అడుగుతాను కదా, ఇప్పుడు కూడా నేనే అడిగి వచ్చాను, నాకు నీతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అంది. ఆ మాటకు కరణ్ సంతోషంగా నవ్వాడు. స్నేహ కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తున్న కరణ్ ముఖాన్ని అతని ఫోకస్ని గమనించింది. కరణ్ ఇంతకు ముందులా ప్రతిదానికి భయపడకుండా ధైర్యంగా మాట్లాడుతూ ఉండడం, లుక్ మెయింటైన్ చేయడం గమనించిన ఆమె అతనిలో వచ్చిన మార్పుకి చాలా సంతోషించింది. స్టార్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీస్ గురించి, అక్కడ ప్రస్తుతం జరిగిన మార్పుల గురించి అడిగి తెలుసుకుంది స్నేహ. కరణ్ ఆఫీస్లో జరిగిన విషయాలతో పాటు తన కెరీర్లో తాను ఎదుగుతున్న విషయాన్ని కూడా చెప్పాడు. కానీ అతను చెప్పకముందే BMW కారులో కిందకు దిగిన కరణ్ను చూసి అతను మంచి పొజిషన్లో ఉన్నాడని ఊహించింది స్నేహ.
కాసేపు ప్రయాణించిన తర్వాత స్నేహ ఉంటున్న ఇంటి ముందు కారు ఆపాడు కరణ్. అప్పుడు కారు దిగిన స్నేహ డ్రైవింగ్ సీట్ వైపు ఉన్న డోర్ దగ్గరకు వచ్చి లోపల ఉన్న కరణ్తో, నువ్వు ఈ మధ్య బిజీగా ఉంటావని నాకు బాగా తెలుసు. నీకు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడాలనిపిస్తే కాల్ చేయి అని అంది. దాంతో కరణ్ వెంటనే హడావిడిగా ఫోన్ తీసి, నెంబర్ చెప్పండి మేడం అన్నాడు. తానే ఫోన్ నెంబర్ అడగాలనుకున్న టైంలో స్నేహ స్వయంగా ఫోన్ నెంబర్ ఇవ్వడంతో అతనికి సంతోషంగా అనిపించింది. స్నేహ తన నంబర్ చెప్పడంతో ఫోన్లో ఫీడ్ చేసుకున్న కరణ్, తప్పకుండా కాల్ చేస్తాను మేడం అని చెప్పి వెంటనే సంకోచిస్తున్నట్లుగా చూస్తూ, అప్పుడప్పుడు నేను ఇక్కడికి రావచ్చు కదా అని అడిగాడు. స్నేహ చిన్నగా నవ్వి, తప్పకుండా రావచ్చు అని అంది. దాంతో కరణ్ సంతోషంగా, థ్యాంక్ యూ మేడం, టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. స్నేహ దూరమవుతున్న కరణ్ కారు వైపు చూసి అతను మంచి పొజిషన్లో ఉన్నందుకు సంతోషంగా నవ్వుకొని వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళింది. కరణ్ కారులో నుండి కిందకు దిగిన స్నేహను చూసి కోపంగా పళ్ళు కొరికాడు అక్షయ్. దూరంగా ఉన్న తన కారులో కూర్చొని అతను చాలాసేపటి నుండి వాళ్ళనే గమనిస్తూ ఉన్నాడు. తలనొప్పితో తన కొడుకు బాధపడడం చూసిన స్నేహ జీవన్ బాధకు కారణమైన వారి గురించి తెలుసుకోగలుగుతుందా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చిన కరణ్ స్నేహ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకొచ్చాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.